బీహార్ మహాకూటమిలో లుకులుకులకు ఫుల్ స్టాప్ పడింది. సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఇండి కూటమి గెలిస్తే తేజస్వి సీఎం అవుతారు. మరి బీహార్లో ఎన్డీఏ సారథి ఎవరని ప్రశ్నించింది. అటు ఎన్డీఏ మాత్రం నితీష్ సీఎం అవుతారన్న గ్యారంటీ ఇవ్వలేకపోతోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడం, కూటమిలో లుకలుకలు వచ్చాయి అన్న వార్తల నేపథ్యంలో ఇటు ఆర్జేడీ అటు కాంగ్రెస్ అప్రమత్తమయ్యాయి. పలు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఒకరిపై మరొకరు పోటీకి దిగారు. దీంతో ఢిల్లీ దూతగా వచ్చిన అశోక్ గెహ్లాట్ వారి మధ్య రాజీ కుదుర్చారు. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదిరింది. महागठबंधन का सीएम का चेहरा कौन होगा, जितना बेताब आप लोग थे उतना हम नहीं थे, जितना इंतजार आप लोगों को था उतना हम लोगों को नहीं था. हम महागठबंधन के लोग केवल सरकार बनाने के लिए ही नहीं, मुख्यमंत्री बनने के लिए नहीं, बल्कि हम लोगों को बिहार बनाने का काम करना है. इसलिए हम लोग एकजुट हुए हैं. తేజస్వి యాదవ్ వైపే భాగస్వామ్య పార్టీలు మొగ్గు చూపాయి. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి. దీంతో ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు అంటూ మహాకూటమి అలియాస్ ఇండి కూటమి సవాల్ విసిరింది. వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సహాని డిప్యూటీ సీఎం అభ్యర్థిని అశోక్ గెహ్లాట్ చెప్పుకొచ్చారు. ఎన్డీఏకి బీహార్లో అసలు సీఎం డిప్యూటీ సీఎం అభ్యర్థులే లేరా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ये कह सकता हूं खड़गे साहब, राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे, इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं, जो एक नौजवान है, लंबा फ्यूचर है इनके साथ में, और मेरा अनुभव से मैं कह सकता हूं जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है. బీహార్లో కాంగ్రెస్ 61, ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా సిపిఐ 9, సిపిఎం 4 స్థానాల్లో బరిలోకి దిగాయి. 8 స్థానాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఆయా స్థానాల్లో కూటమి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఈ పరిణామంతో కూటమిలో చీలిక వచ్చింది అనే వదంతులకు బలం ఏర్పడింది. దీంతో హడావిడిగా ఢిల్లీ నేతలు మంత్రాంగం చేసి రాజీ కుదిర్చారు. అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు యాత్రలు చేస్తూ హడావిడి చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు కనిపించకపోయేసరికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి అని చెప్పుకునే చోట రాహుల్ ఫోటో ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించింది బీజేపీ. ఈ మధ్య ఎన్నికల ప్రచారానికి కూడా రాహుల్ ముఖం చాటేస్తున్నారు. గతంలో తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు రాహుల్ నిరాకరించారు. రాహుల్ తేజస్వి మధ్య గ్యాప్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. 243 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 5 నుంచి 10 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉండడం పెద్ద విషయం కాదు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. వారు కూడా ఎన్నికల తేదీ సమయానికి సైలెంట్ అయిపోతారని చెప్పుకుంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ వికాసానికి, ఇండియా కూటమి వినాశానికి మధ్య జరిగే పోరాటం అభివర్ణించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కాంగ్రెస్ పార్టీని ఓ పరాన్న జీవితో పోల్చారు. తన భాగస్వాములను నాశనం చేసే స్వభావం ఉన్న పార్టీగా పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ అంటే దోపిడీ, జంగల్ రాజ్, దాదాగిరికి సంకేతమన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, వలసలను తగ్గించడం వంటి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన హామీలు వింటే తనకు ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం గుర్తుకు వస్తోంది అన్నారు. అవినీతి, నేరాల పట్ల సానుభూతి ఉన్న పార్టీ ఆర్జేడీ అన్నారు నడ్డా. అయితే తాను సీఎం అయితే బీహార్ నుంచి వలసలు ఆగిపోతాయని, గుజరాతీ గ్యాంగ్కు షాక్ ఇవ్వాలంటే తనను గెలిపించాలని అంటున్న తేజస్వి యాదవ్, అయితే నిత్యం అనిశ్చితి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది బీహార్. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వరు బీహారీలు. మహాకూటమి యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ధరలు పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీఏకు కలిసి వస్తోంది. అభివృద్ధితో పాటు సామాజిక అంశాలు సైతం కీలక పాత్ర పోషిస్తాయి. బీహార్లో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5% ఉన్న అగ్రవర్ణాల్లో 3% బ్రాహ్మణులు, 3.4% రాజ్పుట్లు, 2.8% భూమిహార్లు, 0.6% కాయస్థుల బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్లో 14.2% ఉన్న యాదవ్లు ఆర్జేడీ వెంట ఉన్న మతం ఆధారంగా మిథిలా, సీమాంచల్లోని బీజేపీకి కొంత యాదవ్ల మద్దతు లభిస్తోంది. 2.8% ఉన్న కుర్మీలు
4.2% ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీష్ వెంట ఉన్న ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36% ఉన్న ఈబీసీలు జేడీయూ, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. 19.65% ఉన్న షెడ్యూల్ కులాలు, 5% ఉన్న చమార్లు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల వైపు, 5% ఉన్న పాశ్వాన్లు ఎల్జీపీ వైపు ఉండగా 3% ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారని అంచనా. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. అందుకే ఎన్డీఏ, మహాకూటములు బీహార్లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ జంగిల్ రాజు వస్తుందని ఎన్డీఏ మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీష్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాకూటమి విమర్శిస్తోంది. వామపక్షాలు, చిన్న పార్టీలు సైతం బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బీహార్లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న, రెండో విడత పోలింగ్ 11న జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్. రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని ప్రీ పోల్ సర్వేలు సైతం సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో పరిస్థితి నువ్వా నేనా అన్నట్లు తయారైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్కు చెందిన జేడీయూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్లో ఎన్డీఏ మెజారిటీ సాధిస్తేనే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.